వేల మంది వెళ్ళిపోయి ఎంతమంది మిగిలారంట? ఏమండి? 67. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని, యువర్ ఫ్రీ టు గో బాబు. అందరు వెళ్ళిపోయారు. 1000 మంది రొట్టెలు తిన్నారు, అద్భుతాలు చూశారు, జ్వరాలు రోగాలు నయం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. 12 మంది మిగిలారు. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉంటే పోవచ్చు. ఒక దైవజనుడికి ఉండాల్సిన యాటిట్యూడ్ అది. ఎంతమంది నన్ను వెంబడిస్తున్నారు అనేది దైవజనుడు చూసుకోకూడదు. నేను క్రీస్తుని వెంబడిస్తున్నానా లేదా అని చూసుకోవాలి. తాను నేను అదే చూసుకుంటాను. నా సంఘంలో 30 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 500 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, నాకు సంబంధం లేదు. దేవుడు నాకు అనుగ్రహించే వాళ్ళు నా దగ్గరకు వస్తారు. 37 వచనంలో యోహాను 6:37, తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వచ్చేదకు. అండి, నా యొద్దకు వచ్చిన వాడిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. 2 సెక్షన్స్. అలాగే దేవుడు నాకు ఇచ్చేవాళ్ళు నా దగ్గరకు వస్తారు. 10 మంది కానీ 3 కానీ వచ్చిన వాళ్ళను నా సొంత బిడ్డల్లాగా. అయ్యో ఇంత తక్కువ మంది ఉన్నారనే పాయింట్ ఎప్పుడు ఒక పాస్టర్కి ఉంటుంది. ప్రధాన కాపరి నాకు చూపిన మాదిరి దేవుడి స్తోత్రం. అసలే అంతమంది వెళ్ళారు బాబు, మీరన్నా ఉండండిరా, మీరు కూడా పోతే నా పరువేం కావాలరా మరి. కొంచెం జాగ్రత్త, మీరు వెళ్ళబాకండిరా, మీరు కూడా పోతే ఎట్లాగా, మన సంఘం ఏమైపోతే అనడం లేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మీకు కూడా తలుపులు తెరిచి నేను పోవాలనుకుంటే పొండి అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా ఎవని వద్దకు వెళ్ళగలము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. నీవు నిత్య జీవపు మాటలు గలవాడు పేతురు అంటుంటే, వెళ్ళిపోయిన వాళ్ళు ఏమన్నారు? కఠినమైన మాటలు చెప్పువాడు. యేసు మాటలు వాళ్ళకి ఎట్లా కనపడాయి? కఠినమైన మాటలుగా కనబడ్డాయి. పేతురికేమో ఇవి జీవము కలిగిన మాటలు, నిత్య జీవము కలిగించే మాటలని పేతురుకు కనబడ్డాయి.